హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బేబీస్కి ఓట్స్ రెసిపీ చూపించబోతున్నాను. సో ఏ కంపెనీ ఓట్స్ అయినా చూస్ చేసుకోండి, కాకపోతే కొంచెం మంచి కంపెనీవి బ్రాండెడ్వి చూస్ చేసుకోండి. అండ్ ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా చెక్ చేయండి. మీరు బేబీస్కి ఫుడ్ చేసేటప్పుడు అసలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. బాగా మంచిగా రోస్ట్ అవ్వాలి. నేను ఇక్కడ డేట్స్ అండ్ అలానే కొంచెం క్యారెట్ కూడా యూస్ చేస్తున్నాను నేను ఓట్స్తో సెర్లాక్ చేసుకోవడానికి. సో ఈ డేట్స్ని ఏమంటే కొంచెం ఒక 15 to 20 మినిట్స్ హాట్ వాటర్లో సోక్ చేసుకోండి. ఇంకా నేను లైన్ డేట్స్ తీసుకున్నాను. ఈ డేట్స్ని సోక్ చేయకముందు సీడ్ తీసాను నేను. సోక్ చేసుకున్న తర్వాత కూడా మీరు సీడ్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా కొంచెం హాట్ వాటర్లో నానబెట్టేసేయండి, మెత్తగా అయిపోతుంది మంచిగా. నెక్స్ట్ కొంచెం క్యారెట్ని కూడా గ్రేట్ చేసుకున్నాను, అంటే తురుముకున్నాను క్యారెట్ నేను. లేదు అంటే కనుక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని క్యారెట్ బాయిల్ చేసుకుని ప్యూరీ లాగా కూడా చేసుకోవచ్చు మిక్సీలో వేసుకుని. జస్ట్ ఇప్పుడే 6 months బేబీ స్టార్ట్ చేస్తున్నాం ఫుడ్స్ అంటే కనుక ప్యూరీనే చేయండి. లేదు 7th month ఎండింగ్కి వచ్చేసరి 8th month అంటే ఇట్లా కొంచెం గ్రేట్ చేసుకోండి అనమాట. గ్రేట్ చేసుకున్నప్పుడు మనం బాయిల్ చేస్తాం కదా, బాయిల్ చేసేటప్పుడు క్యారెట్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది, వాళ్ళకి ఏం అడ్డం పడదు మింగేటప్పుడు. అండ్ డేట్స్ చూసారా ఇక్కడ మంచిగా సోక్ అయిపోయినాయి. ఇలా చేత్తో ఇలా అంటేనే మంచిగా స్మాష్ అయిపోతుంది అనమాట. లేదు మాకు ఇంకా సాఫ్ట్నెస్ కావాలి అంటే కనుక స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోండి ఈ లైన్ డేట్స్ని. ఇంకా ఓట్స్ మంచిగా కూల్ అయిపోయినాయి. చల్లారిపోయిన తర్వాత ఓట్స్ మిక్సీ వేసేసుకుని పౌడర్ చేసేసుకుందాము. ఓట్స్ ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి, ఉంటుంది ఒక 3 weeks అయినా కూడా ఉంటుంది, పాడైపోదు. సో ఇక్కడ డేట్స్ నానబెట్టుకున్నాం కదా, విత్ వాటర్తో వేసేసుకుని కొంచెం గ్రేటెడ్ క్యారెట్ని కూడా వేసుకుని ఇది మంచిగా బాయిల్ అయిపోయింది. క్యారెట్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి, వాళ్ళకి మింగుడు పడేటప్పుడు అడ్డం పడదన్నమాట. అంటే జారుగా ఉండాలి, ప్యూరీలాగా చేయకపోయినా సరే జారుగా ఉంటే వెళ్ళిపోతుంది, అడ్డం పడదు గొంతులో. నెక్స్ట్ ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాం అనమాట. కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో. అంతే అండి, ఓట్స్ విత్ డేట్స్ విత్ క్యారెట్ రెడీ అయిపోయింది రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.